నోటిఫికేషన్లు అడిగితే అరెస్టులే, పోస్టులు పెంచమంటే అరెస్టులే, లీకులు చేయొద్దంటే అరెస్టులే, పేపర్లు అమ్ముకోవద్దంటే అరెస్టులే, ధర్నా చౌకుల ధర్నాలు, ప్రగతి భవన్ ముట్టళ్లు, మంత్రులను గెరావ్ చేసుడు నడుస్తుండే. అంతేగాని అరే నిరుద్యోగులతోటి ఓ పారి మాట్లాడదాం, పిలిపిద్దాం, మనమే పోదాం అనేదే లేకుండే. అబ్బా పాత సర్కార్ల గట్ల జరిగితే కొత్త సర్కార్ల ఎట్లున్నదో చూడురి. మరి నిరుద్యోగులు కోరినట్టే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా చేస్తుంది గవర్నమెంట్. పరీక్షలు రాష్ట్రాలను కొందరిని సచివాలయానికి విలువనంపి చిన్న సీఎం బట్టి సార్ చర్చలు చేసిండు. మనోళ్ళు చెప్పింది తిన్నాక ఎంబటే టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి సార్ కు ఫోన్ చేసి ఎగ్జామ్స్ వాయిదా గురించి మాట్లాడిండట. సానుకూలమైన డేట్స్ ని నిర్ణయించి దాని విధంగా మరి పోస్ట్ పోన్ జరిగేటటువంటి అవకాశం. అంతేకాదు ఇంకిన్ని పోస్టులు పెంచే పని కూడా సురువయ్యింది. ఏ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో రిపోర్ట్ కావాలని ఆఫీసర్లను అడిగింది గవర్నమెంట్. లెక్కకైతే వచ్చే నెల 7-8 తారీఖులలో గ్రూప్ 2 పరీక్ష ఉండే. ఆల్రెడీ డిఎస్సి నడుస్తుంది కాబట్టి చదువుకోవడానికి టైం కావాలి. డిసెంబర్ లో పెట్టుర్రి, ఇంకిన్ని కొలువులు అయ్యుండ్రని కొట్లాడిండ్రు. నిన్న ఓ మల్క ఎంపీ ఎమ్మెల్సీ సార్లు చర్చలు చేసి ఇలా సీదా సచివాలయానికి తీసుకొచ్చిర్రు అన్నట్టు. డిప్యూటీ సీఎం గారు చాలా వివరంగా విన్నారు. ఒకళ్ళు చాలా టైం ఇచ్చారు. అమ్మ ఏమవుతుంది అమ్మ పెంచితే ఏమైనా లీగల్ నుంచి వస్తాయా, ఇంకేమైనా అవుతుంది అంటే ప్రతిదాన్ని వివరించి చెప్పాము. ఫస్ట్ నిరుద్యోగులతో మీటింగ్ పెట్టడం అనేది ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ టైం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి వీళ్లకు చాలా టైం ఉండే విధంగా చూడమని చెప్పేసి మహేందర్ రెడ్డి గారికి విక్రమార్క గారు ఫోన్ చేసి చేయడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా నిరుద్యోగులతోని భేటీ కాలేదు. ఎన్ని పోస్టులు పెరిగేది, ఎప్పుడు పరీక్షలు పెట్టేది చెప్పున్నే చెప్తారట. కోరినట్టే సర్కారు చేస్తుండే వరకు నిరుద్యోగులు అయితే ఫుల్ ఖుషీలు ఉన్నారు.